హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వంగ తోటలో మేము ఇంటర్ క్రాప్ గా ముల్లంగి వేసుకోవడం జరిగింది. ఇది ఎట్లా ఏంటి అని అందరికి డౌట్ రావచ్చు. ఇప్పుడు మేము వంకాయ వేసుకొని ఇప్పుడు చూడొచ్చు, వంకాయ చెట్టు అంతా కూడా పూత దశ, మొత్తం కూడా ఫ్లవరింగ్ ఈ విధంగా పూత దశలో ఉంది. ఇప్పుడు వంకాయ అంతా కూడా పూత దశ ఉంది. చెట్టు కూడా చాలా పెద్దగా అవుతా ఉంది. మనం ఒక బెడ్ 3 ఫీట్ల వెడల్పు గల బెడ్ పైన మనం 2 వరుసలు వంకాయను జిగ్జాగ్ గా నాటుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 2 వరుసలు, ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, మళ్ళీ ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, వంకాయ మొక్క జిగ్జాగ్ గా రావడం జరిగింది. అయితే ఈ మధ్యలో మనకు ఎక్కడైతే స్థలం అన్నది ఖాళీ ఉందో దీంట్లో మనం ఏం చేసాము అంటే ఈ విధంగా ముల్లంగిని నాటుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ముల్లంగి నాటుకోవడం జరిగింది. ఇప్పుడు ముల్లంగి ఆల్రెడీ మనకు ఇప్పుడు ఈ స్టేజ్ లో, ఈ దశలో ఉంది. సో మేము ఒక వారం ముందు నుంచి ముల్లంగిని హార్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా ఈ వారానికి మొత్తం ఇక్కడ ఇదంతా స్పేస్ మనం లాగేస్తే ఇంత ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ముల్లంగి ఆల్రెడీ తీసేయడం వల్ల చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో ఈ మొక్కకి. ఇప్పుడు ఈ వంకాయ మొక్క అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. బట్ ఎందుకు ఇలా వేసుకోవాలి, ఎందుకు ప్రతి దాంట్లో ఇంటర్ క్రాప్ మనం చెప్తాము అంటే, ఎక్కువగా ప్రధానంగా వంకాయకి పెస్ట్ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది. బట్ దాంట్లో మనం ఇంటర్ క్రాప్ వేసుకున్నట్లయితే ఆ వచ్చేటువంటి ఆ పెస్ట్ లేదా పురుగు, ఆ ఫ్లైస్ అన్ని దాని మీద ప్రధాన పంట మీదకి వెళ్లకుండా వేరే పంటల పైకి వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా ఏమైతుంది, పెస్ట్ కంట్రోల్ అన్నది కూడా దీంట్లో జరుగుతుంది. మళ్ళీ ఏంటి, ఆ బెడ్కి ఇచ్చేటువంటి నీళ్లు, ఆ బెడ్లో ఉన్నటువంటి బలము ఓన్లీ వంకాయ మొక్కలే కాకుండా ఇవి కూడా ఆ టైంలో దానికన్నా ముందే ఈ పంటను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మనం వంకాయలో ఇది ముల్లంగి, అదే విధంగా మీరు చూడొచ్చు మేము బీట్రూట్ కూడా నాటుకోవడం జరిగింది సైడ్స్ కి, ఎడ్జెస్ లో. ఎందుకు ఈ విధంగా బీట్రూట్ మేము ఎడ్జెస్ లో నాటుకోవడం జరిగింది, ముల్లంగి ఎందుకు మొక్కకి మధ్య ముల్లంగి నాటుకున్నాం. అదే విధంగా మనం వంకాయ మొక్కకి ఎడ్జ్ లో బీట్రూట్ నాటుకున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసేది మనకు తొందరగా క్రాప్ వచ్చేది ముల్లంగి తొందరగా క్రాప్ వస్తుంది కాబట్టి ఆ మొక్కకి ఉన్న మధ్య లైన్ లో ఇవి తీసేయడం ద్వారా దానికి ఏమైతుంది, మొక్కకి గాలి అన్నది బాగా ఆడుతుంది, మొక్కల ఎక్స్పాన్షన్ కి స్పేస్ దొరుకుతుంది. అదే విధంగా ఇక్కడ ఎడ్జెస్ లో ఉన్నాయి కాబట్టి అవి ఇటు సైడ్ కి వచ్చేస్తే ఈ మొక్క కూడా ఈజీగా పెరుగుతూ ఉంటుంది. బట్ ముల్లంగి తెంపిన ఒక 20 రోజుల తర్వాత బీట్రూట్ కూడా తెంపేస్తాము. అప్పుడు ఇంకా ఇటు అటు 2 సైడ్ల ప్లేస్ దొరుకుతుంది, చాలా బాగా అది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ పంటకు ఇంటర్ క్రాప్ వేసినా గానీ దానికి అనుగుణంగా, అంటే ఆ ప్రధాన పంట కన్నా ముందే వస్తుందా, అది అంటే ఒకవేళ ఇప్పుడు ఈ వంకాయ మొక్క చాలా విశాలంగా విస్తరించుకోవడానికి మనకు ప్లేస్ మళ్ళీ అప్పటికి రెడీ అవుతుందా అంటే అది మొక్క గ్రోత్ అయ్యే లోపలే మనం ఇంటర్ క్రాప్ వేసిన పంట మనం హార్వెస్ట్ చేసేయాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఈ విధంగా ఆలోచించుకొని మీకు అనువైన ఇంటర్ క్రాప్ ని వేసుకోగలరు. మేము ఇంకా ఒక్కొక్కసారి ఆకుకూరలు కూడా పెడతా ఉంటాం, అప్పుడు ఆకుకూరలు తొందరగా తెంపేయచ్చు. ఈ విధంగా చూసుకొని మనం ఇంటర్ క్రాప్ వేసుకున్నట్లయితే చాలా చక్కగా పెస్ట్ ని కంట్రోల్ చేయొచ్చు, ఉన్న ప్లేస్ ని బాగా యూజ్ చేయొచ్చు. ఆ రూట్ వ్యవస్థ కూడా, అంటే కింద నేల కూడా బాగా గుల్లబారుతుంది. ఎందుకంటే ఈ మొక్కలు బాగా లోతుగా పోతాయి, ఈ రూట్స్, ఈ ట్యూబర్స్ అన్నవి దానివల్ల గుల్లబారినప్పుడు ఈ మొక్కల వేర్లు, ప్రధాన పంట వేర్లు కూడా బాగా లోపలికి వెళ్తాయి. సో మైక్రోబియల్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినట్లయితే మీరు ఈ విధంగా సాగు చేసుకోగలరు. మీకు ఏమైనా డౌట్లు వస్తే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.